ఫస్ట్ అయితే నా రూమ్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ బయట కర్టన్ హ్యాంగ్ చేసి ఉంటుంది. సో బయట ఇక్కడ నేను చేసిన డిఐవై, ఇక్కడ నా డ్రీమ్ క్యాచర్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో చూడండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన జాగారం పండుగ స్పెషల్గా నా రూమ్ థీమ్ అయితే బ్లూ అండ్ వైట్ అనమాట. సో అందుకే మొత్తం బ్లూ 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 చేసేసాను. సో కొన్ని పింకిష్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. సో చూసేయండి. ఇదైతే స్ట్రింగ్ లైట్స్. సో ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి నాకు గిఫ్ట్ వచ్చాయండి. సో అందుకని ఇక్కడ క్లిప్ చేసేసాను. సో ఇప్పుడు మొత్తం లైట్ వేసి చూపిస్తాను, చూసేయండి. సో నా బడ్జెట్లో నాకు అనుకూలంగా ఉన్నట్టు నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో లాస్ట్ వీడియోతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ లైటింగ్స్ అన్నీ మా అన్నయ్య నాకు విజయవాడ వెళ్ళినప్పుడు గిఫ్ట్ చేశారు. సో అందుకే ఇక్కడ నుంచి చేశాను. సో ఇక్కడ నాది ఒక చున్నీ ఉంది, పనికిరాంది, అంటే పనికొచ్చింది. సో ఇక్కడైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను చేసిన డిఐవై లైట్స్. ఇందులో అప్పుడు చేశాను కదా, సో ప్లాంట్తో దాంట్లో లైట్స్ పెట్టేశాను. సో ఇది నేను చేసిన డిఐవైస్. ఇక్కడ ఫ్లవర్స్ ఎగిరిపోయాయి. నెక్స్ట్ ఇది ఉంది కదా ర్యాక్ సైడ్ డ్రాయర్, ఇక్కడ పెట్టేశాను ఊళ్ళో. సో ఇక్కడ నా బెడ్ లైట్, ఇది నా బెడ్. సో ఈ బెడ్షీట్ మా మదర్ ఇచ్చారు నాకు. సో బ్లూకి థీమ్ మ్యాచ్ అయిపోయింది అనమాట, కలర్స్ లైట్. సో క్లాత్ కొంచెం మిగులుతుంది కదా, ఎక్కువ బెడ్షీట్ ఉంటే నేను ఇలాగ కుషన్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ టూ కూడా నేను చేసుకున్న కుషన్సే. మొత్తం ఒకసారి చూసేయండి. సో బ్లూ థీమ్ అన్నాను కాబట్టి కర్టన్స్ అయితే నాకు దొరకలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే నేను సర్దేశాను. కొంచెం డిఫరెంట్గా మార్చాను ఈసారి అయితే. సో ఇక్కడ నా డిఐవై టేబుల్ అనమాట. సో ప్రిపేర్ చేశాను కదా నేను నా వీడియోలో. సో అది దీనికోసమే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న క్యానోపీ లాగా సెటప్ చేశాను కూర్చోడానికి అని. మొత్తానికి ఇక్కడ ఏమో ఇండోర్ ప్లాంట్ ఒకటి పెట్టేశాను, నా ఫేవరెట్ ప్లాంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ గ్రాస్ కార్పెట్ ఉంటుంది కదా, సో అది వేసి ఆర్గనైజ్ చేసేసాను. సో ఇదేనండి నా జాగారం పండుగ రోజు. సో సింపుల్ రూమ్ మేకోవర్. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.